ఈ లక్నో సూపర్ జైంట్స్ పోస్ట్ ఆప్షన్ రివ్యూ చేద్దాం. అందుకే లక్నో సూపర్ జైంట్స్ ఆప్షన్ లో కొన్ని ప్లేయర్స్ చూసుకుంటే ఇద్దరు కీపర్స్ ఉన్నారు, ఆర్యన్ జుయల్ అండ్ రిషబ్ పంత్. రిషబ్ పంత్ ఎక్సలెంట్ హైయెస్ట్ ప్లేయర్ టు గెట్ ఏ హ్యూజ్ బై 27 crores ఐ థింక్. సో ఇదొక మంచి ప్లస్. కెప్టెన్ గా కూడా చేస్తాడు కాబట్టి రిషబ్ పంత్ అనేది మంచి పై కీపర్స్ లో. బ్యాటింగ్ వచ్చేసి హిమ్మత్ సింగ్, డేవిడ్ మిల్లర్, మాథ్యూ బ్రిడ్స్కే అండ్ ఏడెన్ మార్క్రమ్. మిల్లర్ అండ్ మార్క్రమ్ స్ట్రైట్ గా ప్లేయింగ్ లో ఉంటారు. మాథ్యూ బ్రిడ్స్కే యాజ్ అన్ ఓపెనింగ్ మేబీ ఆల్రౌండర్, సారీ ఓపెనింగ్ బ్యాక్ ఎవరైతే ఓపెన్ చేస్తారో వాళ్ళకి మోస్ట్లీ బ్యాకప్ గా అయితే ఉండొచ్చు. హిమ్మత్ సింగ్ అన్క్యాప్డ్ ఇండియన్ బ్యాట్స్మెన్, మేబీ ప్రూవ్ చేస్తారు బెస్ట్ గా. ఆల్రౌండర్స్ వచ్చేసి మిచెల్ మార్ష్ కాకుండా మిగిలిన అందరూ మోస్ట్లీ ఇన్ఎక్స్పీరియన్స్డ్. సో మోస్ట్లీ బ్యాకప్ ఆల్రౌండర్స్ వీళ్ళందరూ. షహబాజ్ అహ్మద్, అబ్దుల్ సమాద్, ఆర్ఎస్ గంగర్గేకర్, హర్షిల్ కుల్కర్ని అండ్ యువరాజ్ చౌదరి అండ్ మిచెల్ మార్ష్. వీళ్ళందరూ రీసెంట్ గా డొమెస్టిక్ లో ఇంప్రూవ్ అయిన ప్లేయర్స్, పేరు వెనబడుతున్న ప్లేయర్స్. హర్షిల్ కుల్కర్ని అండ్ యువరాజ్ చౌదరి అయితే రీసెంట్ గా జరిగిన సైద్ ముస్తక్ అలీ ట్రోఫీలో మంచి పర్ఫార్మెన్సెస్ ఇచ్చారు. సో మేబీ ఆ పర్ఫార్మెన్సెస్ చూసి ఆ ప్లేయింగ్ లెవెల్ లో స్లాట్ చేస్తారా లేదా అనేది చూడాలి. యాజ్ ఆఫ్ నౌ ఐ థింక్ మోస్ట్లీ బ్యాకప్స్ కానీ వాడతారు. ఎవరైనా మేబీ బిఫోర్ మ్యాచెస్ లో కూడా ఫెయిల్ అయితే మేబీ వీళ్ళు రావచ్చు ఆ ప్లేస్ లో. బౌలింగ్ వచ్చేసి కొంచెం వీక్ గానే తీసుకున్నారు. ఎవరు ఎక్సలెంట్ బౌలర్స్ అయితే అంతగా ఎవరు కనిపించట్లేదు. ఒకే ఒక్క షమార్ జోసెఫ్ వర్సెస్ బౌలర్, అతను కూడా చాలా ఇన్ఎక్స్పీరియన్స్. ఒక్క సీజన్ ఆడాడు ఐపీఎల్, ఇది కూడా అన్ని మ్యాచెస్ కాదు, మేబీ 3 to 4 మ్యాచెస్ అంతే. ఆకాష్ దీప్ కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న ప్లేయర్, లాస్ట్ టైం ఆర్సీబీ ఆడింది. అండ్ ఆకాష్ సింగ్, మురళీధరన్ సిద్ధార్థ్ లెఫ్ట్ ఆర్మ్ ఆర్థడాక్స్ బౌలర్, ఖచ్చితంగా ప్లేయింగ్ లో ఉంటాడని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే స్పిన్ అటాక్ లేదు కాబట్టి ఒక లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ అటాక్ లో మురళీధరన్ సిద్ధార్థ్ కెన్ డైరెక్ట్లీ స్లాట్ ఇన్ టు ప్లేయింగ్. దిగ్వేజ్ సింగ్, అవేష్ ఖాన్ అండ్ ప్రిన్స్ యాదవ్ మిగిలిన బౌలర్స్. దిగ్వేజ్ సింగ్, ప్రిన్స్ యాదవ్ డెఫినెట్లీ బ్యాకప్స్, ఇంకా ఇండియన్ బ్యాట్స్మెన్ బౌలర్స్. అవేష్ ఖాన్ ఖచ్చితంగా ప్లేయింగ్ లో ఉంటాడు. లాస్ట్ టైం యాక్చువల్లీ ఆర్ఆర్కి ఆడాడు కానీ ముందు ఎల్ఎస్జీలోనే ఉన్నాడు. ఎల్ఎస్జీ నుంచి ఆర్ఆర్ స్వాప్ చేసుకున్నారు దేవదత్ మెడికల్ కి. అలాగే ఇప్పుడు మళ్ళీ తిరిగి ఎల్ఎస్జీకి వచ్చాడు. సో ఐ డోంట్ నో వై ఎందుకు స్వాప్ చేసుకున్నారు, ఫస్ట్ అర్థం కాలేదు. మంచి బౌలర్ అవేష్ ఖాన్, యూజ్ అయ్యేవాడు లాస్ట్ టైం ఎల్ఎస్జీలో ఉంటే. బట్ ఎనీవే ఈసారి అవేష్ ఖాన్ వచ్చేసారు. సో దే విల్ యూజ్ ఇన్ ద ప్లేయింగ్ లెవెల్ డైరెక్ట్లీ. సో ప్రాబబుల్ ప్లేయింగ్ లో చూద్దాం. సో లక్నో సూపర్ జైంట్స్ ప్రాబబుల్ ప్లేయింగ్ రోల్ చూద్దాం. ప్లేయింగ్ రోల్ ఎందుకంటే విత్ ఇంపాక్ట్ ప్లేయర్. ఓకే, సో మిచెల్ మార్ష్ అండ్ ఏడెన్ మార్క్రమ్ షుడ్ ఓపెన్ ద బ్యాటింగ్. ఎందుకంటే వీళ్ళకున్న స్పానర్లు మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్స్ అనేది చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఈవెన్ మార్చ్ కూడా మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్. మనం మామూలుగా మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ చూసుకుంటే వీళ్ళకి నికోలస్ పూరాన్, ఆయుష్ బదోని, డేవిడ్ మిల్లర్, అబ్దుల్ సమాద్ అందరూ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్స్. ఎవరు ఓపెన్ చేసే బ్యాట్స్మెన్స్ అయితే కాదు. మార్చ్ ఆస్ట్రేలియాకి ఓపెన్ చేశాడు కాబట్టి చాలా సార్లు ఇట్ ఈస్ బెటర్ ఇక్కడ మార్చ్ మనం మిడిల్ ఆర్డర్ కాకుండా ఓపెన్ చేస్తే బెటర్ అని నా ఫీలింగ్. విత్ మార్క్రమ్ అది కూడా. ఏడెన్ మార్క్రమ్ కూడా ఒక రకంగా మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్, ఎస్ఆర్హెచ్ ఆడాడు మిడిల్ ఆర్డర్ కానీ. బట్ ఇక్కడ మిడిల్ ఆర్డర్ లో స్లాట్ చేయడానికి కాంబినేషన్ అయితే సెట్ అవడం లేదు. సో ఐ థింక్ మార్క్రమ్ హ్యాస్ టు ఓపెన్. లేదు మనం ఇందాక అనుకున్నట్టు అన్క్యాప్డ్ ఇండియన్ బ్యాట్స్మెన్స్ కొంతమంది ఉన్నారు, హర్షిల్ కుల్కర్ని, యువరాజ్ చౌదరి. వాళ్ళలో ఎవరికైనా ఓపెనింగ్ ఛాన్స్ ఇస్తే మేబీ మార్క్రమ్ కింద ఎక్కడైనా ఆడొచ్చు, లేదా మార్క్రమ్ తీసేసి వేరే ఎవరైనా వర్సెస్ బౌలింగ్ తెచ్చుకోవచ్చు అలాంటి పొజిషన్. బట్ యాజ్ ఆఫ్ నో ఎక్స్పీరియన్స్ తో వెళ్తే మాత్రం మార్ష్ అండ్ మార్క్రమ్ హ్యాస్ టు ఓపెన్. వన్ డౌన్ బీయింగ్ రిషబ్ పంత్. ఇండియా కూడా T20s లో
వరల్డ్ కప్ లో వన్ డౌన్ ఆడాడు కాబట్టి పంత్ ఈవెన్ డీసీ కూడా చాలా సార్లు వన్ డౌన్ ఆడాడు. సో ఐ థింక్ ఎల్ఎస్జీ కూడా వన్ డౌన్ ఆడాలి. పవర్ ప్లేలో వచ్చి వర్కింగ్ చేయగలుగుతాడు. ఈవెన్ మిడిల్ ఓవర్స్ లో ఉన్న ఖచ్చితంగా బౌలర్స్ ని టేక్ ఆన్ చేసే ప్లేయర్. సో క్యాప్టెన్ వికెట్ కీపర్ ఆబ్వియస్ చాయిస్ రిషబ్ పంత్. మిడిల్ ఆర్డర్ వచ్చేసి నిఖిలస్ పురాన్, ఆయుష్ పదోని, డేవిడ్ మిల్లర్ అండ్ అబ్దుల్ సమా. మంచి స్ట్రాంగ్ హిట్టింగ్ బ్యాట్స్మెన్స్. ఈవెన్ పూరన్ కి క్యాప్టెన్సీ కూడా వస్తుందని చాలా మంది అన్నారు. బట్ పంత్ వచ్చాక మోస్ట్లీ ఐ డోంట్ థింక్ పూరన్ విల్ బి కెప్టెన్. మోస్ట్లీ పంత్ కే క్యాప్టెన్సీ ఇస్తారు. బట్ అది కాకపోయినా కూడా మంచి బ్యాట్స్మెన్ పూరన్. ఆయుష్ పదోని స్లైట్లీ ఇన్ఎక్స్పీరియన్స్ బట్ రీటైన్ చేసుకున్న ప్లేయర్ కాబట్టి ఖచ్చితంగా ఆడతాడు. అలాగే అబ్దుల్ సమాద్ కూడా స్లైట్లీ ఇన్ఎక్స్పీరియన్స్. సరే చాలా ఇయర్స్ బ్యాక్ చేసింది బట్ రిలీజ్ చేస్తారు. బట్ ఇక్కడ ప్లేయింగ్ ఎల్ఎస్జీలో ఎలా సెట్ అవుతుందో చూడాలి. డేవిడ్ మిల్లర్ టెరిఫిక్ బ్యాట్స్మెన్, చెప్పాల్సిన పని లేదు. మంచి ఫినిషర్, గేమ్స్ ని ఫినిష్ చేసే క్యాపబిలిటీ ఉన్న ప్లేయర్. ఇది మిడిల్ ఆర్డర్. బౌలింగ్ వచ్చేస్తే మనం ఇందాక అనుకున్నట్టే బౌలింగ్ చాలా వీక్ గా ఉంది. స్పిన్ బౌలింగ్ చూసుకుంటే మణిమారన్ సిద్ధాంత్, రవి బిష్నాయ్ అంతే, ఇంకెవరు లేరు. ఈవెన్ పార్ట్ టైం స్పిన్నర్స్ అంటే ఓన్లీ మార్కం ఒక్కడే ఉన్నాడు. సో వేరే స్క్వాడ్ నుంచి వేరే వాళ్ళని తెచ్చి పెడదామని కూడా వీళ్ళు కంప్లీట్ గా మీడియం పేస్ ఆల్రౌండర్స్ నే కొన్నారు. స్పిన్నింగ్ ఆల్రౌండర్స్ అస్సలు కొనలేదు. ఎక్సెప్ట్ మణిమారన్ సిద్ధాంత్, ఇంకెవరు లేరు. సో అక్కడ వీళ్ళు ట్రిక్ అయితే మిస్ అయ్యారు ఆప్షన్ లో. రిషబ్ పంత్ కి 28 crores పెట్టారు కానీ వేరే ప్లేయర్స్ కి, వేరే ఒక క్వాలిటీ ఉన్న ప్లేయర్స్ కి అయితే వీళ్ళు కొనలేదు. ఒక రకంగా అది మైనసే. ఇలాగే ఉంటుంది. ఒక ప్లేయర్ కి ఖచ్చితంగా ఒక కావాలి అనుకునే 25-26 crores పెడితే రెస్ట్ ఆఫ్ ది ప్లేయర్స్ కొంచెం వీక్ అయిపోతుంది. చూసుకోవాలి. బట్ ఈవెన్ దెన్ ఏం చెప్పలేము మనం. సత్వం ఇలా ఉండొచ్చు. మేబీ ఇక్కడ ఉన్న మణిమారన్ సిద్ధార్థ్ అండ్ రవి బిష్నాయ్ బాగా వేస్తే సరిపోతుంది. బట్ ఒక థర్డ్ స్పిన్నర్ అంటూ ఒక ప్లేయింగ్ లెవెల్ ఉంటే మంచిది కాబట్టి అదైతే లేదు. మార్కం ఒక్కడే ఉన్నాడు పార్ట్ టైం ప్లేయర్. మోర్ దెన్ పార్ట్ టైం స్పిన్నర్ కానీ చూడాలి. బౌలింగ్ ఈవెన్ పేస్ అటాక్ కూడా చాలా ఇన్ఎక్స్పీరియన్స్డ్. అవేష్ ఖాన్, మొయిసిన్ ఖాన్ అండ్ మయాంక్ యాదవ్ ని రీటైన్ చేసుకున్న ప్లేయర్స్ వాళ్ళు. సో ఇంకొక మంచి ఎక్స్పీరియన్స్డ్ ఇండియన్ కానీ ఓవర్సీస్ బౌలర్ కానీ వీళ్ళు కొన్ని బాగుండేది. సమ్మన్ లైక్ మొహమ్మద్ షమి లేదా సమ్మన్ లైక్ అని. బట్ వాళ్ళు ఎవరు వీళ్ళు కొనలేదు. అవేష్ ఖాన్ ఒక్కడే స్క్వాడ్ లో కంపేర్ చేసుకుంటే ఎక్స్పీరియన్స్ వైజ్ స్లాటింగ్ అవుతున్నాడు. సో వెరీ ఎక్స్ప్లోజివ్ బ్యాటింగ్ యూనిట్ అండ్ వెరీ వెరీ వీక్ బౌలింగ్ యూనిట్ ఎల్ఎస్జీ వచ్చేసి. వీక్ టీమ్ అని చెప్పుకోవచ్చు. మేబీ ఎలా ఉంటుందంటే 230-240 స్కోర్స్ చేసి ఆ 230-240 టార్గెట్ ని కూడా వీళ్ళు డిఫెండ్ చేయలేకపోవచ్చు అనే అలా ఉంది టీం ప్రస్తుతానికి. చూద్దాం. ప్లేయర్స్ కి అయితే వెళ్ళదు అని నేనైతే అనుకుంటున్నాను. బౌలింగ్ వీక్ గా ఉంది కాబట్టి మేబీ మ్యాచెస్ గెలవచ్చు అక్కడక్కడ, కానీ టోర్నమెంట్ గెలవాలంటే ఖచ్చితంగా బౌలింగ్ స్ట్రాంగ్ ఉండాలి. సో ఐ డోంట్ థింక్ దే విల్ గో ఇంటూ ప్లేయర్స్.